పోస్ట్ మాస్టర్ భాస్కర్ ప్రసాద్కు రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారం. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల్లా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ భాస్కర్ ప్రసాద్ రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లెల్లా ప్రాథమిక పాఠశాలలో ఆయనకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం దిల్షాద్ అబ్దుల్ మునాఫ్, జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి, గ్రామస్తులు, విద్యార్థులు భాస్కర్ ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. గత 27 సంవత్సరాలుగా ఆయన కృషి, పట్టుదల, శ్రమ ఆయుధం అనే నినాదంతో 3500 అకౌంట్లు, ఆర్పిఎల్ఐ 186 పాలసీలు చేయడమే కాకుండా అమూల్యమైన పోస్టల్ సేవలు అందించినందుకు సేవలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ఆయన చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించడం అభినందనీయమని, ప్రతి ఉద్యోగి ఈయనను ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి జిల్లాల ప్రాథమిక పాఠశాల యందు జిల్లాల పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు అందుకున్న ప్రసాదయ్య గారికి ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా వచ్చేసి ఒక జిల్లాల పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందడం చాలా సంతోషం అని చెప్పి మీ బ్రహ్మానందాచారి అంటాడు. ఈ అవార్డుకు కారణం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను పనిచేసే ఉద్యోగంలో కృషి, పట్టుదల, శ్రమతోనే అవార్డు సాధించవచ్చని, పోస్టు ఆఫీస్ సేవలు తగ్గిపోతున్నాయనే తరుణంలో పోస్ట్ ఆఫీస్ సేవలు మేము కూడా చేస్తాము అనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిగా గుర్తింపు పొందిన ప్రసాదయ్య అందరూ కూడా ఆదర్శంగా చేసుకొని తమ శాఖలో అటువంటి కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి అంటాడు. ఎందుకనంటే ఒక కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సొంతం చొక్కా కోటు తొడగడం, అలాగే ముఖ్యమంత్రి సన్మాన పత్రం అందజేయడం, మరొక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు సన్మానం చేయడం కూడా చాలా సంతోషమని, ఇది జిల్లాల ప్రజలకే కాదు నంద్యాల స్థాయిలో కూడా ఈ అవార్డు వచ్చినట్లని చెప్పి మీ బ్రహ్మానందాచారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, అలాగే ప్రసాదయ్య ఇంకా ఫ్యూచర్లో అనేక అవార్డులు పొందాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి అవకాశానికి నాకు అవకాశం ఇచ్చిన హెచ్ఎం మేడం గారికి, ఇక్కడ అందరికీ నమస్కారం. ఈరోజు మనం జిల్లెల గ్రామంలో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి స్థానిక ప్రాథమిక పాఠశాల యందు రాష్ట్ర స్థాయి ఉత్తమ పోస్ట్ మాస్టర్గా అవార్డు పొందిన ప్రసాదయ్య మన ముందున్నాడు. నమస్కారం స్వామి. మీరు ఈ అవార్డు రావడానికి కారణమేమి? మీరు ఎటువంటి కృషి చేసినారు? ఈ గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తితో కలవడం జరుగుతుంది. ఆర్డీ విషయాలు కానివ్వండి, అంటే సేవింగ్స్ బ్యాంక్ పరంగా. తర్వాత వచ్చేసి తిమ్మాపురం, నాకు ఇక్కడ విలేజ్, ఆమ్లెట్ విలేజ్. ఆ గ్రామంలో కూడా ఇంటింటికి తిరుగుతూ మనం అకౌంట్లను ఓపెన్ చేయడం, ఇవి చేస్తడం వల్ల ఈ సక్సెస్ కారణమైంది. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నాకు సహాయ సహకారాలు అందించడం వల్లనే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండగలిగాను. చాలా సంతోషం. మీకు ఆదిత్య గారు, కేంద్ర మంత్రి గారు చొక్కా మీకు కోటు దొరికినప్పుడు కలిగిన ఫీలింగ్స్ ఏమి? ముఖ్యంగా నేను ఈ అవార్డుకి ఎంపిక అవుతాననేది నాకు తెలియదు. ఇది రాష్ట్ర స్థాయిలో పూర్తిగా తీసినటువంటిది ఈ యొక్క అవార్డుకి ఎంపిక. అంటే అకౌంట్ల విషయంలో మన జిల్లాల పోస్ట్ ఆఫీసును ముందు స్థానంలో ఉంచడం వల్ల వాళ్ళు అవన్నీ పర్ఫార్మెన్స్ తీసుకొని, తర్వాత డెలివరీ విషయంలో ఇవన్నీ పర్ఫార్మెన్స్ తీసుకొని ఈ యొక్క అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. దాంతోపాటు నిన్న జరిగినటువంటి జ్యోతిరాదిత్య సింధియా వారు కోటు వేస్తూ ఉంటే ఆ ఫీలింగ్స్ అనేది జీవితంలో మర్చిపోలేనిది. ఎందుకంటే అంత స్థాయికి నేను ఎదగగలుగుతానని కూడా నేను అనుకోలేదు. అంటే ఈ అవార్డుకి ఎంపిక అవుతాననేది నాకు తెలియదు, కానీ ఫీలింగ్స్ మాత్రం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో మరొకసారి ఢిల్లీ స్థాయిలో అందుకోవాలనే కోరిక మాత్రం అది మొన్న జరిగిన తర్వాత తెలిసింది. ఖచ్చితంగా ఆ స్థాయి కూడా ఈ జిల్లాలను మారుమూల ప్రాంతమైనా కూడా, ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోయినా కూడా, ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర స్థాయిలో జిల్లెల్లా అనేటువంటిది ఒక గ్రామాన్ని నిలపడం జరిగింది. మున్ముందు కూడా ఢిల్లీ స్థాయిలో కూడా నిలపాలనే ప్రయత్నం అయితే చేయగలం. చాలా సంతోషం స్వామి. వాస్తవంగా వచ్చేసి మీరు భవిష్యత్తులో కేంద్ర
బ్రహ్మాందాచారి ఆశిస్తూ ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేమి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితేమి, మా ఇంకో కేంద్ర మంత్రి జ్యోతిర్మయ ఆదిత్య గారు మిమ్మల్ని సన్మానం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని గుర్తించి ఈ రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఈ జిల్లెల గ్రామానికి ఇవ్వడం చాలా సంతోషం. ఇది జిల్లెల గ్రామానికే కాదు, నంద్యాల జిల్లాకు దక్కిన అవార్డుగా మీ బ్రహ్మాందచారి భావిస్తూ ఇంత మంచి అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరికీ మాట్లాడతారా?